భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. దయచేసి మిత్రులారా స్కిప్ చేయకుండా వీడియో చివరి పాయింట్ వరకు చూడండి. బెల్ ఐకాన్ను నొక్కండి. మీకు వీడియోలు మీరు చేసిన ప్రతి వీడియో మీకు వస్తుంది. తద్వారా మీరు సబ్స్క్రైబ్ ఒక్కసారి చేసుకుంటే మీ లైఫ్ లాంగ్ సబ్స్క్రైబ్ అయిపోద్ది. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఒక్క పైసా కూడా మీకు ఖర్చు అవ్వదు. ఇక వీడియో న్యూస్లోకి వెళ్దాం. మీకు స్కూల్కి వెళ్తే పుస్తకాల్లో పాఠాలు ఉంటాయి. ఏంటి? గాంధీ గారి గురించి ఒక పేజీ ఉంటుంది, పాఠం ఉంటుంది. ఆ పాఠం తీయగానే గాంధీజీ గారు గుజరాతీ కోమటి, నెహ్రూ గారు కాశ్మీరీ పండిట్టు. అసలు నిన్ను గాంధీజీ గురించి అడిగితే గాంధీజీ జాతిపిత ఎలాగయ్యాడు, ఆయన ఏం కష్టపడ్డాడు అయ్యి అడగమంటే ఈ రాజకీయ నాయకులు గాంధీజీ గుజరాతీ కోమటి, నెహ్రూ అక్కడ కాశ్మీరీ పండిట్ ఎవరు అడిగారు? ఎందుకు చెప్తున్నావు, పిల్లల్ని ఎందుకు పాడు చేస్తున్నావు అనేది అడిగేవాడు ఎవ్వరూ లేరు. ఆ వాక్యాలు తీయమని చెప్పేవాళ్ళు, కోర్టుకు వెళ్ళేవాళ్ళు కూడా లేరు మా పాఠ్య పుస్తకాల్లో. అంత మాత్రం నమ్ముతారా? మీకు తెలుసా విషయాలు? మీరు కూడా చదివే ఉండుంటారు. అయితే ఈ రోజున చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుండే వాళ్ళు తయారయ్యారు. ఏంట్రా ఇలా మాట్లాడుతున్నారు అంటే, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం ఏంటి అంటే, మనకి కొన్ని ఏరియాలకు వెళ్తే మీకు ఒక విషయం తెలుసో లేదో నాకు తెలీదు. భారతదేశంలో కర్ణాటక ఉదాహరణ తీసుకుంటే అక్కడ మామిడి పండు కాదు, యాపిల్ పండు కాదు, ద్రాక్ష కాదు, మీకు ఏ పండు కావాలన్నా ఏ కాయ కావాలన్నా 365 రోజులు దొరుకుతాయి. తెలుసా? మామిడి పళ్ళు సహజంగా మీకు ఎండాకాలం తప్పితే ఎప్పుడు దొరకవు. సీతాఫలము చలికాలం తప్పితే ఎప్పుడు దొరకవు. ఇట్లా చెప్పుకొని వెళ్తే నారింజకాయ, కమలాకాయ ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు. కానీ బెంగళూరులో మార్కెట్లో నీరు జామని, ఆ జామని దరిదాపుగా ఒక 100 రకాల ఫ్రూట్స్ దొరుకుతాయి. తెలుసా మీకు? అదే తరహాలో ఇప్పుడు న్యూజివీడ్ రసాలని చెప్పి అక్కడ అమ్మేస్తారు. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళినాడు, బెంగళూరు వెళ్ళినాడు, బెంగళూరులో అమ్ముకునేవాడు అడిగి న్యూజివీడ్ రసాలు అంటే అది తెలుసా? కానీ న్యూజివీడ్ రసాలు అంటే అక్కడ బెంగళూరులో అమ్ముతున్నాడు. కర్ణాటకలో వాడికి న్యూజివీడ్ రసాలు ఏదో తెలియదు, చిన్న రసాలు ఏదో తెలియదు, పెద్ద రసాలు ఏదో తెలియదు, రామ్ సీతాఫలం ఏదో తెలియదు, ఏం తెలియదు. కానీ ఆ న్యూజివీడ్ రసం నూడి మాడిపాడు నడిపడు ఏదేదో చెప్పేస్తాడు. అదే టైపులో ఇప్పుడు కాంగ్రెసు చీఫ్ రాహుల్ గాంధీ ఒక విషయాన్ని బయటకు తీసుకొస్తున్నారు. అక్కడికి ఈయన ఒక్కడే మేధావి, ఈయనకు ఒక్కడికే ముందు చూపు ఉంది. మందు చూపు కాదండి, మందు చూపు కాదు. మందు చూపు అందరికీ ఉంటుంది, కానీ ముందు చూపు ఓకే మా ముందు చూపు ఉంది అనుకుంటున్నాడు ఆయన గారు. ఈయనకు ఒక్కడికే తెలివితేటలు ఉన్నాయి, ఈయనకు ఒక్కడికే కళ్ళు కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ గారు అదోని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అమెరికాలో ఇండస్ట్రీస్ పెట్టి మోసం చేశాడంటున్నారు. అదోని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అమెరికాలో కాదు, న్యూజిలాండ్లో, కెనడాలో, ఎక్కడ పడితే అక్కడ, ఇండియాలో ప్రతి రాష్ట్రంలో ఉందండి. ఇండియాలో గ్రీన్ ఎనర్జీ ప్రభుత్వం పొల్యూషన్ లేకుండా చెయ్యాలి, పొల్యూషన్ అంటే కాలుష్య రహిత ప్రదేశం కావాలి. మొన్నటిదాకా మన ఆగ్రాలో
తాజ్మహల్ కూడా రంగు మారిపోతుంది అని పొల్యూషన్ లేకుండా అక్కడంతా ఏదో చేసుకొచ్చారు ఆ ఏరియాలో. ఇప్పుడు మీరు కారు కొంటే ఇదివరకు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వాడేవారు. ఇప్పుడు అంత సీన్ లేదు. 15 సంవత్సరాలు కారు కానీ ఏ బండి కొన్నా 15 సంవత్సరాలు దాని లైఫ్ అయిపోతుంది. మళ్ళా నువ్వు అన్ని ఫిట్నెస్ సర్టిఫికేట్లు అన్నీ తీసుకొచ్చి అంతా బాగుంది అని తెస్తే ప్రభుత్వానికి దయ ఉంటే వాడతారు. ఇక ఆ రోజులు వచ్చేసినాయి ఇండియాలో. అసలు ఏంటి ఈ సబ్జెక్ట్ చెప్తూ అదోని గురించి చెప్తా, దాని గురించి అదోని గురించే చెప్తున్నాం సార్. అదోని గారు అమెరికాలో పెట్టుబడులు ఆశించి షేర్లు వ్యాపారం చేశారు. ఇది మార్చిలో మొదలైంది. అయితే అక్కడ షేర్లు పెట్టడమే కాకుండా వేరే దేశాల్లోనూ వేరే రాష్ట్రాల్లోనూ అభివృద్ధి చెందడానికి పెట్టుబడి పెడుతున్నామని చెప్పి తీసుకొచ్చారంట 2,000 కోట్లు. అంటే 2,000 కోట్లు తీసుకొచ్చి వేరే దేశాల్లో కాకుండా భారతదేశంలో అదోని అంటే మోదీ అంటే అదోని. ఎందుకంటే ఇందాక మనం ఫస్ట్లో చెప్పుకుందాం, గాంధీ గారు అంటే గుజరాతీ కోమటి అని. అలాగా అదోని గారు మోదీ గారు ఒకే గుజరాతీలు, ఒకే రాష్ట్రానికి చెందినవారు. కాబట్టి మోదీ లేకపోతే అదోని లేడు, అదోని లేకపోతే మోదీ లేడు. మోదీ అమెరికా ఏమో అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. అదోని గ్రూప్ కంపెనీస్ని అరెస్ట్ వారెంట్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని మూసేయండి, అది ఇది అని చెప్పి అమెరికా చెప్తుంది. కానీ ఇండియాలో కూడా అరెస్ట్ వారెంట్ వచ్చేసింది అంటున్నారు, ఇంకా ప్రూవ్ అవ్వలేదు అంటున్నారు మోదీ కంపెనీ. రాహుల్ గాంధీ కంపెనీ ప్రూవ్ అయిపోయింది, మేము వదలము, ఎట్టి పరిస్థితుల్లో మీరు అదోనిని మూసేయాలి, దించేయాలి, ఆయన్ని జీరో చెయ్యాలి. ఎందుకు? అదోని లేకపోతే బీజేపీ లేదు, బీజేపీ లేకపోతే అదోని లేదు అనే పరిస్థితుల్లో ఉంది. కాబట్టి అడుగడుగున బీజేపీ నాయకులు అందరూ కూడా అదోని గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి తెలియని కార్మికులే. అంటే రిజిస్టార్లో వాళ్ళందరూ ఎంప్లాయీస్ కాదు అంట, కానీ ప్రతి ఒక్కరు ఎంప్లాయే. వీళ్ళందరికీ సూట్ కేసులు మామూలుగా ఒక 1,000 రూపాయలు లేకపోతే 1,00,000 రూపాయలు, ఒక 10,000, ఒక 50,000 జీతాలు ఉంటాయి. కానీ వీళ్ళకి లక్షలు సూట్ కేసులు వెళ్ళిపోతున్నాయంట అదోని గ్రూప్ నుండి. అందుకని ఆ ఉమాదేవి ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో అదోని గ్రూపు అంబానీని బయటికి రానివ్వకుండా, అరెస్ట్ చేయకుండా కంచు కవచం పెట్టి కాపాడుతున్నారంట. ఇదంతా బాగానే ఉందయ్యా. రేపు జనవరి 20వ తారీఖున మన ట్రంప్ ఇండియా వస్తున్నాడు. మరి ఇప్పుడు ట్రంప్ క్యాన్సిల్ అయిపోద్దేమో ఇండియాకి రావటం అని మన రాహుల్ గాంధీ అంటున్నారు. ఇక ఇప్పుడు నుండి రాహుల్ గాంధీ చెప్పేది ఏంటంటే, ఇక ఇక్కడ నుండి ఏ దేశం కూడా మన వాళ్లకు ఇండియాకి పెట్టుబడులు పెట్టవు, విదేశాలు పెట్టుబడులు రావు. ఎందుకంటే అదోని గ్రూపు చేసిన తప్పులకు, లంచాల కోసం కేవలం విదేశాల్లో అప్పులు తీసుకొని లంచాలు ఇవ్వడం పెద్ద క్రైము. ఆ క్రైమ్ని మన అదోని చేశారు. కాబట్టి ఇక నుండి అదోని గ్రూపు వల్ల ఇండియాలో ఏ రాష్ట్రానికి కూడా విదేశాల నుండి డబ్బు వచ్చే అవకాశం లేదు. ఇండస్ట్రియల్గా ఎదుగుదల లేదు. తక్షణమే అంటే
యుద్ధ ప్రాతిపద్యం, ఎమర్జెన్సీ అంటే యుద్ధ ప్రాతిపద్యం మీద అదోనీ చేత ఆ తప్పుల్ని సరిదిద్దుకొని క్లీన్ చిట్ అమెరికా ఇస్తే మళ్ళా యథావిధిగా మనకి అప్పులు పుడతాయి, వ్యాపార ఆర్థిక లావాదేవీలు ఉంటాయి, అన్ని రకాలుగా నిలబడతాం. లేని పక్షాన భారతదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో రక్షించేవాడు లేడు, ఇంకా కాపాడేవాడు లేడు. అదోనీని కాపాడితే నిన్ను కాపాడేవాడు లేడు. కాబట్టి ఇక నుండైనా మోదీ గారు, భారత ప్రధాని గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి అదోనీ చేస్తున్న పనుల్ని గమనించండి. లేకపోతే భారతదేశంలో నీ పెద్దన్న పోస్టుకే ముప్పు వచ్చే అవకాశం కనబడుతుంది. నేను రేపు శీతాకాలం సమావేశాల్లో నేను దీన్ని తీసుకొచ్చి పెడతాను. అసెంబ్లీలో, పార్లమెంట్లో ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. నేను వెనక్కి తగ్గను అంటే తగ్గను. అయితే ఒక విలేకరి అడిగాడు, ఏమండి మరి మీ ప్రభుత్వాలు ఉన్న దేశాల్లో కూడా అదోనీ గ్రూప్ కంపెనీసు వ్యాపారాలు చేస్తున్నారు, మరి మీకు కూడా లంచాలు పెట్టారా అంటే, మీరు లంచాలు పెట్టారా పెట్టలేదా అనేది పక్కన పెట్టేయండి, అది కాదు. మేము అందరికీ పర్మిషన్లు ఇస్తాం, వాళ్ళు పెట్టుకున్నారు వ్యాపారాలు చేసుకోండి అన్నాం. అంత మాత్రం లంచాలు ఇచ్చారని ఏమండి తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతూ పాలు అంటే ఎవడన్నా నమ్ముతాడా? తాడి చెట్టు దగ్గర కూర్చొని కళ్ళు తాగినా, పాలు తాగినా, మజ్జిగ తాగినా అది కళ్ళే అంటారు, కాదంటారా? నా బోటోడు ఒకడంట తాడి చెట్టు ఎక్కుతున్నాడు. ఏమయ్యా తాడి చెట్టు ఎక్కుతున్నారు ఏంటంటే, దూడ గడ్డి కోసం అన్న. తాడి చెట్టు మీద గడ్డి కోసం ఎక్కడ ఏంటండి? బుద్ధి ఉండాలిగా. తాడి చెట్టు మీద దూడ గడ్డి ఉంటుందా? తాడి చెట్టు మీద కళ్ళు ఉంటుంది. ఆ కళ్ళు తెచ్చుకోవడానికి తాడి చెట్టు ఎక్కుతున్నా. అదేవిధంగా ఇప్పుడు అదోనీని మోదీ అండ్ కంపెనీ అండ్ గ్రూప్ అండ్ XYZ రక్షణ కవచంగా అదోనీని కాపాడుతుంది అని రాహుల్ గాంధీ అండ్ కో అన్న టీం చెప్తున్నారు. కాబట్టి దీనిపై మోదీ గారు సరైన సమాచారం సరిగ్గా స్పందించి దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు, లేకపోతే వంతే ఒకవేళ దాన్ని సరిదిద్దుకొని దాన్ని సవరణ చేసుకోకపోతే భారతదేశం చెప్పకూడదు. అది ఏమవుతుందో మీరే చెప్పుకోండి. ఇకవైనా మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.